చెప్తున్నా నాకు అట్లా కాదు మొత్తం మండలం చూస్తే మనకు వచ్చింది 200 మెజారిటీ సరే 200 కూడా నాకు ఎక్కువనే ఎందుకంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిందే 170 కొడతాను దానికంటే ఎక్కువనే వచ్చినాయి కానీ ఒకటే మండలంలో దానికి బాధ లేదు కానీ ఈసారి వినోద్ కుమార్ గారి ఎలక్షన్లో మాత్రం 200 మాత్రం సరిపోదు ఈ బండి సంజయ్ అంటే ఆయనకు బుద్ధి చెప్పాలంటే మాత్రం 200 సరిపోదు దయచేసి ఒక 4-5 వేల ఓట్ల మెజారిటీ వినోద్ కుమార్ గారికి ఇచ్చే విధంగా దయచేసి మీరు తీర్పు ఇవ్వాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఒకటి రెండు కాదు గిన్ని హామీలు ఇచ్చిరు వాళ్ళు చదువుకోరు దయచేసి నేను చెప్పేది ఏది కూడా వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా తప్ప నేను నా మాట చెప్తలేను నా కవిత్వం కాదు మొత్తం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గిరిజనులకు ఏం హామీ ఇచ్చిండ్రు మహిళలకు ఏం హామీలు ఇచ్చిండ్రు మొత్తం 420 హామీలు ఏమి ఇచ్చిండ్రో కాంగ్రెస్ వాళ్ళు మరి కర్రు కాల్చి వాత పెట్టాలి మనం నిజంగా కొంత బుగులు పెట్టకపోతే భయపెట్టకపోతే కూడా వాడిగా ఇటనే మోసం చేసుకుంటూ పోతూనే ఉంటాడు కాబట్టి కంపల్సరీ ఈసారి జిద్దు మీద మీరే వినోద్ కుమార్ అన్నట్టు మీరే అభ్యర్థి అన్నట్టు మనోళ్ళందరూ పనిచేయాలి మొన్న కొద్దిగా డీలో పడ్డారు మీరు మన అసెంబ్లీలో కొద్దిగా డీలో పడ్డారు ఎందుకో ఇక మమ్మల్ని కొద్దిగా తగ్గుతూనే బాగుండు అనుకున్నట్టున్నారు కొద్దిగా తగ్గించారు నా మెజారిటీ కూడా కొద్దిగా తగ్గించారు పర్వాలేదు ఈసారన్నా ఆ కోపం అనేది పక్కకు పెట్టుర్రి జర మన క్యాండిడేటు మన పార్టీ గెలిపించుకోవాలి కింద మీద పడైనా సరే తనలాడాలి మా రంగంపేటలో కూడా నా మీద కోపం వచ్చింది ఎందుకంటే పట్టాలు ఇచ్చిండు అంతేనా మా ప్రభాకర్ పక్కన అందరు నవ్వుతురు హనుమాన్లను అందరు నవ్వుతురు తెలుసు మాకు మీ కోపం మీద దొరికే పట్టాలు ఇచ్చిండు ఇంకా రైతు బంధు రాలే ఏం సంగతి 10 నంబర్ కలెక్టర్ గారితో నిన్న కూడా మాట్లాడినా కోర్టు ఆర్డర్ వచ్చింది చేస్తా సార్ అయిపోయిందని చెప్పారు జర సంజాయించుకోండి నేను మాట ఇచ్చి మోసం చేస్తాను కాదు మీకు పట్టాలు ఇచ్చిన అంటే బరాబర్ ఆలోచించే ఇచ్చిన తప్ప వాడెవడో వచ్చి మీరు మోసం చేయగానే మీరు మోసపోయినరు వాడు చెప్పింది నమ్మిరు నాకు రంగంపేటలో మెజారిటీ ఇవ్వలే మీరు అటు చేసి అంతేనా అయితే రవీంద్రరావు గారు ఏం చేస్తుండంటే రేవంత్ రెడ్డి తప్పు కాదు రేవంత్ రెడ్డి పాపం నిజాయితీగా చెప్పిండు మోసపోయింది మాత్రం మనోళ్ళే అని చెప్తాను నిజంగా రేవంత్ రెడ్డి ఒక మాట స్పష్టంగా చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు టీవీలోనే చెప్పిండు ఆయన సాటుమాటికి కూడా చెప్పలేదు మీరు చూసి ఉండొచ్చు వీడియో మోసపోవాలనే కోరుకుంటారు మోసపు మాటలే నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తాం ఇది కూడా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి ఆయన తప్పేం కాదు తప్పు మనదే తప్పు బరాబర్ మనదే చెప్తారు కదా ఏదో పాత సామెత గొర్రె ఎవరు నమ్ముతుంది గంతే అంతకంటే ఎక్కువ చెప్ప అందుకే ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం తప్పకుండా మన పార్టీని మన అభ్యర్థిని గెలిపించుకుందాం ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ ఇక వాళ్ళు ఏం చేసిరా మీరు ఈ 5 ఏళ్లలో ఎంపీ గారు అని బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీకు ఒకటే చెప్తాడు ఈరినపల్లికి వస్తే వచ్చిండా ఎన్నడని వచ్చిండా మొన్న మొదటిసారి వచ్చిండా ఈరినపల్లికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండే మోడీ ఆయన జేబులోనే ఉంటాడు కదా ఎన్ని పైసలు ఇచ్చిండు వీరినపల్లికి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని తెచ్చిండట ఒక బడి కట్టిండ గిట్లా ఒక గుడి కట్టిండ పోనీ తెల్లారులెత్తే దేశం ధర్మం అంటాడు కదా రాముడు మావోడే అంటాడు కదా జై శ్రీరామ్ అంటాడు కదా ఒక గుడి కట్టిండా ఓ సేవాలాల్ గుడి కట్టిండా ఆయన ఏం చేసిండు మరి బండి సంజయ్ ఈ 5 ఏళ్ళు మీకు ఒకటే ఒక్కటి నేర్పించిండు క్యాలెండర్ నేర్పించిండు అన్నా ఇవాళ ఏం వారం అన్నా ఇవాళ ఏం దేవుడు అన్నా రేపేం వారం అన్నా రేపేం దేవుడు అన్నా ఎల్లుండేం వారం అన్నా ఏం దేవుడు అన్నా కాబట్టి దానికి ఎంపీ ఎందుకు మన క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయాయి పంతులు నడితే ఆయన చెప్తాడు ఏం దేవుడు ఏం క్యాలెండరు ఏం వారం మంగళవారం ఏ దేవుడు బుధవారం ఏ దేవుడు గురువారం సాయిబాబా శుక్రవారం వెంకటేశ్వర స్వామి హనుమంతుంది ఏం దినమే మంగళవారం హనుమంతు ఇది మనకు గుడెరికే నేనేమంటున్నా గది చెప్తానికి ఎంపీ కావన్నా నీకు గట్టిగా ఉన్నావు అనుకో ఏమయ్యా బండి సంజయ్ నువ్వు ఏం చేసినావు 5 ఏళ్ళు ఎంపీగా ఒక్క పని చేసినావా ఒక ఊరికి వచ్చినావా అంటే అట్లాంటావా నన్ను నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాను అని అన్నాను నేనేమన్నాను ధర్మం కోసం పనిచేస్తాను అయితే సపరేట్గా మఠం పెట్టుకో ఆశ్రమం పెట్టుకో మాకు గీడ ఒక ఆయన ఉన్నాడు ఎల్లరెడ్డిపేట కాడ ఆయన పేరేందో ఓమోజయనో స్వామీజీ ఉన్నాడు ధర్మం కోసం ప్రచారం చేసుకుంటాడు నువ్వు కూడా మఠం పెట్టుకో ఆశ్రమం కట్టుకో ధర్మం ప్రచారం చేసుకో నీకు దానికి ఎంపీ పదవి ఎందుకు పని లేక ఎంపీ అంటే ఆయన ఏం చేయాలి వినోద్ కుమార్ లెక్క పార్లమెంట్లో కరీంనగర్కి ఏం కావాలనో అడగాలి మా ఈర్నపల్లికి ఏం కావాలనో అడగాలి ప్రజలకి ఏం కావాలనో చెప్పాలి గవి ఎన్నడూ లేదు ఆడ ఆయనకు మాట్లాడరాదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు పార్లమెంట్లో మాట్లాడుకోండి తెలుగులో మాట్లాడుతారంటే ఈయన తెలుగు ఎవరికి అర్థం కాదు మనకు తప్ప కరీంనగర్లో ఎవరికి అర్థం కాదు ఏ భాషలో మాట్లాడాలి చెప్పు ఇది బాధ ఇక అసలు మనం ఎంపీ ఎత్తివి ఆగమై ఇప్పుడు మళ్ళీ రేపు ఏమన్నా అంటేనేమో ఒక బాధ గీత మాట అంటావా అంటాడు నిజంగా ఏం చేసిండే 5 ఏళ్లలో పిల్లగాన్లకు నెత్తి నిండా మతం పేరు మీద విషం ఎక్కిచ్చుడు తప్ప ఒక్క బుడ్డ పైస పని చేసిండా మోడీ గారు అంటాడేమన్నా అంటే మాట్లాడితే రామ్ మందిర్ అని చెప్పి ఇంటింటిగా ఫోటోలు పంపిండా మీకు వచ్చినాయా దేవుడి గుళ్ళ భద్రంగా పెట్టిర్రా ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి
గట్టిగా తిడదామంటేనేమో ఏ దేవుడిని అంటావా? ఎందుకంటే ఇప్పుడు ఓదికేమో దేవుడు ఉండే, కిందనేమో బండి సంజయ్, ఇంకోదికు మోడీ ఉండే. తీసుకుపోయి మన ఆడోళ్ళేమో సీరియస్గా తీసుకుపోయి గుళ్ళల్లో పెట్టబట్టి, పూజా మందిరంలో పెట్టబట్టి. ఇప్పుడు వెనకటికి మనకు ఇళ్లల్లో కరెంట్ చక్కగా ఉండనప్పుడు సాయంత్రం కాగానే అట్లా లైట్ అయ్యక ముందు ఏమవుతున్నాయంటే ఆ దేవుని పటం మీద ఆయంత ఆ బలులు వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బండి సంజయ్ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. గట్టికి కొట్టి ఆయన బలి నిలబడదామంటే దేవుడు ఉన్నాడు వెనక. మరి ఈయన ఏమైనా తిడదామంటే వెనక రాముడిని అడ్డం పెట్టుకున్నాడు. గట్లున్నది కథ. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో, ఎంపీ అంటూ ఏం పని చేయాలి? ఎంపీ అంటే ఆయనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అంటే ఆయన పార్లమెంట్ పోవాలి మొదలు. బండి సంజయ్ హాజరు, అక్కడ హాజరు శాతం ఎంతో ఎరికేనా మీకు? 5% కూడా లేదు. అంటే 100 రోజులు పనిచేస్తే పార్లమెంట్ 5 రోజులు కూడా పోలే ఆయన. ఆడికి బడి దొంగ, కరెక్ట్ మాట. పార్లమెంట్కి ఓడు పోతేమని అడుగుతాడంటే అడగడు. పోనీ మోడీ నాకు బాగా క్లోజ్ అని చెప్పి అప్పుడప్పుడు వాళ్ళు మెచ్చుకొని ఫోటోలు దిగుతాడు. పోనీ మోడీని అడగచ్చు కదా, నా కరీంనగర్ పార్లమెంట్లో ఒక IIIT ఇయ్యి, ఒక మంచి విద్యా సంస్థ ఇయ్యి, నాకు ఒక ఇండస్ట్రీ ఇయ్యి, మా వాళ్ళకు మా గిరిజన ప్రాంతంలో ప్రత్యేక ప్యాకేజీ ఇయ్యి, ఇక్కడ అభివృద్ధి కోసం ఇంక కొన్ని 100 కోట్లు 200 కోట్లు ఇయ్యి, ఒక పెద్ద గుడి కడతా 200 కోట్లు ఇయ్యి, ఇవన్నీ అడగచ్చు కదా.